బ్రహ్మంగారి గానసుధ పాట నిర్మాత కాయతోజు పవన్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ 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 పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వంశస్థులు శ్రీ వీరభద్రస్వామి సంకల్ప ఆదేశానుసారం మట్టి వినాయకులనే వాడుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో కరీంనగర్ నగరంలోని కమాన్ వద్ద గల శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఎదుట 500 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సువార్త హాజరై ప్రజలకు ఉచితంగా వినాయక మట్టి ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయకుని స్ఫూర్తిగా తీసుకుని మొదట తల్లిదండ్రులను ప్రేమతో గౌరవించాలని ఆమె సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే పూజించాలని, అప్పుడు మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని సూచించారు. అదేవిధంగా 2 రోజుల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ తరపున నగర ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాయతోజు పవన్ కుమార్ ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని, వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని పిలవడం ఆనందంగా ఉందని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సువార్త అన్నారు. అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు. పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈరోజు మా వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశాల అనుసారం, అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం వారసుడి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆదేశం మేరకు ఈరోజు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రకృతికి ఎంత విలువ ఇవ్వాలనేది మీ ద్వారా మీరు తెలియపరచండి. మరియు మా బ్రహ్మంగారి గానసుధను నేటి దినము రిలీజ్ అయి నెల అవుతున్నది. ఇదే దినం రోజున ఆయన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క గ్రామంలో బ్రహ్మంగారి యొక్క లీలా వైభవాన్ని తెలియపరచాలని మాకు కోరాడు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. మరియు మా సువార్త మేడం గారికి, మన అడిషనల్ కమిషనర్ సువార్త మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కాయతోజు పవన్ కుమార్. కరీంనగర్ ప్రజలందరికీ నమస్కారము. నా హృదయపూర్వకంగా నేను ఎర్లీ మార్నింగ్ పిలవగానే బ్రహ్మం గారి గానసుధ ద్వారా పవన్ ద్వారా పిలువబడినాను. తన ప్రేమను, ఆప్యాయతను, అభిమానాన్ని అంగీకరించి ఈ యొక్క ఫెస్టివల్ని, వినాయక చవితిని ఘనంగా జరుపుకునేటకు మీరు రావాలని ఆహ్వానించినారు. కాబట్టి ఆయనని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది ఘనంగా జరుపుకోవడానికి, నేను ఒక శుభకార్యంగా ఉండడానికి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. దీని ఉద్దేశం ఏంటంటే, ఫస్ట్ మనమందరము ఐక్యంగా ఉండి అందరితోనూ ప్రేమంగా ఐకమత్యంతో మెలగాలని ఫస్ట్ ఉపదేశం ఇదే. తర్వాత వినాయకుడు గారిని ఎందుకు మనం ప్రథమంగా పూజిస్తున్నామో అంటే, ప్రతి దేవుళ్ళలోనూ ఏ దేవుడు గొప్ప అనగా తల్లిదండ్రులే గొప్ప అని చెప్పిన గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు మన వినాయకుడు మాత్రమే. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళని అనుసరించాలి. అలాగే ఈ యొక్క వినాయకుని
వినాయకుని అది ప్రతిష్ఠితను బొమ్మను అంటే వినాయకుని ప్రతిమను వాళ్ళకి ఎందుకు అందిస్తున్నామంటే మట్టి ద్వారానే అందిస్తున్నాము. ఎందుకనంటే ఈ ప్రకృతిని మట్టిలో కలపాలి కాబట్టి మనం కూడా ఆచరించేది అదే. కాబట్టి ఆ మట్టిలో ప్రకృతిలో మనం అందరం కలిసేదే కాబట్టి తను కూడా అలాగే కలవడం వల్ల దానికి ప్రాముఖ్యత కలిగింది. ఇది మనం గవర్నమెంట్ తరఫున మట్టి ద్వారానే శుభాకాంక్షలు తెలపాలి కాబట్టి మట్టితో చేసిన వినాయకుడిని అందరికీ పంచిపెట్టాము. ప్రతి ఒక్కరి ఇంట్లో మట్టిదే ఉండాలని ఆకాంక్షిస్తూ పవన్ గారిని వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రెస్ మీటర్ని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.